ఏరా ఏం చేస్తున్నావు? సంక్రాంతి కదరా చెంటి, మన సబ్స్క్రైబర్స్ ఇంటికి చుట్టాలు వచ్చింటారు. వాళ్ళింటికి చుట్టాలు వస్తున్నారా? మన ఛానల్కే ఎవరు రావట్లేదు. పండక్కి ప్రతి ఇంటికి కొత్త అల్లుళ్ళు వస్తున్నారు, కానీ ప్రతి పండక్కి వీడియోలు చేస్తున్న మన ఛానల్కి మాత్రం కొత్త సబ్స్క్రైబర్లు రావట్లేదురా. అవును నిజమే. ఏమండి, మీ ఇంటికి వచ్చిన చుట్టాలకి టీలు కాఫీలు స్వీటు మిక్చర్ పెట్టినట్టే మన ఫ్యామిలీ మోజీ వీడియోని కూడా పెట్టండి. అప్పుడు మా ఫ్యామిలీ చేసే అల్లరిని మీ ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. పండగ ఏదైనా సరే ఆ వైబ్తో పాటు వీడియోలు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్కి వెళ్ళిపోయి మన వీడియోకి లైక్, షేరు, కామెంటు, హైపు ఇచ్చి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడు నేరుగా వీడియోలా ల్యాగ్ చేయకుండా మా వీడియోలు వెంటనే మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. సంక్రాంతి ఇది మనకి ముఖ్యమైన పండగ. సంక్రాంతి ఇది మనం బాగా చేసుకునే పండగ. ఇది కాదే పండగ కదా, మీ వాళ్ళకి ఏమైనా ఫోన్ చేసి పిలిచావా అని అడుగుతున్నాను. అవును కదా, పండక్కి మా అన్నయ్య వాళ్ళని పిలవాల్సింది. అయినా ఇప్పుడు ఏం ఆలస్యమైంది? వెంటనే చేసి పిలుస్తాను. నన్ను అడుగుతున్నారు, ఇంతకీ మీరు మీ తమ్ముడు వాళ్ళని పిలిచారా ఏంటి? అమ్మో, నేను పిలుస్తానన్న విషయం తెలిస్తే ఇది ఖచ్చితంగా రాచి రంపాలు పెడతాది. అయినా అన్ని దీనికి తెలిసే చేయాలా ఏంటి? నా ఇల్లు, నా తమ్ముడు, నా ఇష్టం. అయితే పండక్కి జానకిని తీసుకొని మన ఇంటికి రా తమ్ముడు. మీరు పండగ చూసినట్టుంటది, మాకు మిమ్మల్ని చూసినట్టు ఉంటది. మామయ్య, మామయ్య, అల్లుడు. అప్పా ఉండ్రా, ఇదిగో పొద్దున్నుంచి ఇదే తంతన్నయ్యా. పండగ కదా, మావయ్య వాళ్ళు ఎప్పుడొస్తారు, మావయ్య వాళ్ళు ఎప్పుడొస్తారా అని ఒకటే గోలా. చిలము అబ్బో, మనల్ని అనుకున్నాం, వాళ్ళని కూడా పిలిచారు ఇల్లు. ఖర్చులన్నీ వాళ్ళని అన్నప్పుడు మనకి ఇబ్బంది ఏముంది రాజేశ్వరి? అవునవునులే. పండక్కి పిలిచి గోడ మీద పిడకల్లా ఇలా ఉండిపోయారేంటి ఇల్లు? ఇదే మా ఊర్లో అయితే రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి తీరిగ్గా కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు అడిగేవాళ్ళు. అమ్మగారు, నాన్నగారు, బంధువులు ఇంటికి వస్తే బల్ల కతికించిన బబుల్ గమ్ లో అలా ఉండిపోయారేంటి? వాళ్ళు మిమ్మల్ని తొక్కేసి ఇంట్లోకి వెళ్ళిపోక ముందే ఎదురెళ్ళి ఆహ్వానించండి. నాకు తెలియకుండా మీ తమ్ముడు గారిని పిలుస్తారా? అబద్ధాలు చెప్పి మీ అన్నయ్య వాళ్ళని పిలుస్తావా? మీ పని చెప్తాను. ఆ పనులేవో మీ వాళ్ళకే చెప్పి చేయించుకోవే. రా తమ్ముడు. రా అన్నయ్యా. బావా, బాగున్నావా? బాగున్నాను. ఏమ్మా రాజేశ్వరి, బాగున్నావా? మరిది గారు, ఇదేనా రావడం? ఏం జానకి, బాగున్నావా? యహ, పక్కకి జరగండి. మీ కుశల ప్రశ్నలు అయిపోతే మా ముద్దుల మామయ్య, మా బంగారు బాబాయ్ నా కోసం ఏం తెచ్చారో చూసుకోవాలి. బ్లెస్ మీ మావయ్య. అల్లుడు, చూసావా రాజేశ్వరి, ఆ వినయం, ఆ విధేయత. ఖర్చు లేకుండా నా మేనల్లుడికి నా పోలికలన్నీ వచ్చేసాయి. మీ అన్నయ్య పోలికతో ఈడు బాగుపడిపోయినట్లేనే. మావయ్య, ఆ బ్యాగ్ ఇటు ఇవ్వు. ఓహో, ఇంత బరువు ఉందంటే నా కోసం ఏదో గట్టిగానే తెచ్చినట్టున్నాడు మావయ్య. పోయినసారి వచ్చినప్పుడు మీ నాన్న మార్కెట్ కోసం 1/2 కేజీ తూకం కొన్నాడు. హడావిడిలో వెళ్తూ దాన్ని అక్కడే వదిలేసి వెళ్తే ఇదిగో ఇప్పుడు భద్రంగా పట్టుకొచ్చాం. మావయ్య దగ్గర ముద్దుగా కాదు, మొద్దుగా మోసపోయాను. కానీ బాబాయ్ దగ్గర మాత్రం భారీ పన్నాగం పన్నాలి. బ్లెస్ మీ బాబాయ్. ఈ ప్రభుత్వ ఉద్యోగి దీవెనలు నీ మీద ప్రభుత్వ పథకాల్లో పనిచేయాలి. పిన్ని, ఎంతసేపు బ్యాగ్ మోస్తావు? ఇలా ఇవ్వు. ఆహా, ఇది కూడా బరువుగానే ఉంది. మావయ్యలాగా తూకం రాయి కాకుండా తూకానికి ఏమాత్రం తగ్గకుండా స్వీట్లు, ఫ్రూట్లు తెచ్చేసినట్టున్నాడు బాబాయ్. జానకి, ఊరు చేరుకున్నాంగా, ఇక దాన్ని తీసి పడేయ్.
ఆ? ఏంటది? ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఏ చెడు గాలి నా మీద ప్రభావం చూపించకూడదని ఒక స్వామీజీ బ్యాగులో బొగ్గు పెట్టుకోమని చెప్పాడు. పెట్టుకోమన్నాడంటే బ్యాగ్ మూలలో 1 లేదా 2 పెట్టుకోవాలంతే. అంతేకాని బ్యాగ్ని బొగ్గు ఫ్యాక్టరీ చేసుకుని తిరగకూడదు. రేయ్ నువ్వు నోరు మూయి. అసలే ప్రయాణాలు చేసి వచ్చారు, లోపలికి పదండి. అబ్బబ్బా, అనుకోని ప్రయాణం కదా, బస్సులు ఖాళీ లేవని మీ అన్నయ్య రైలు ఎక్కిచ్చాడు. ఎంత జనమో, భోగి పండగంతా ఆ భోగి పెట్లోనే ఉంది. మరి ఇంకేమైతే సంక్రాంతి కూడా అక్కడే చేసుకుని రావాల్సిందే. అనియో ఇల్లు అసలేం మారలేదు. ఇంట్లో నుండి వెళ్ళిపోయిన వాళ్ళు మారిపోయారు కానీ ఇంట్లో ఉన్నోళ్ళు ఇల్లు ఎప్పటికీ మారిపోదు బాబాయ్. అదేం లేదు తమ్ముడు, నాన్న గుర్తుగా అలానే ఉంచుకున్నాను. రంగులు వేయించాల్సిందన్నయ్యో. నీలో ఎన్ని రంగులు కనిపిస్తున్నాయో తెలుసా మాకు? రే చంటి, ఆ, అదే నాన్నగారు, బాబాయ్ ఈ మధ్య నున్నగా తెల్లగా అవుతున్నారు. ఏ సబ్బు పెడుతున్నారో తెలుసుకుంటే అదే సబ్బుని పెయింట్గా వాడి గోడలు పూయించేద్దాం మనం. మాటలు పక్కన పెట్టి మర్యాదలతో చూసుకోవేళ్ళని. నాకు వదిలేండి నాన్నగారు, నేను చూసుకుంటాను. మర్యాదతో కాదు, మర్యాద రామన్నలా చూసుకుంటాను. అంటే రేపు ఇదే టైంకి వాళ్ళు రిటర్న్ బస్ ఎక్కకపోతే వాళ్ళ భుజాలకి బ్యాగులు ఉంటాయి కానీ ఆ బ్యాగులకి జిప్పులుండవు. ఇదే ఈ కాటేరమ్మ కొడుకు చేసే శపథం. అంతక్కర్లేదు, వాళ్ళ దగ్గర మనకి మాట రాకుండా చూసుకో చాలు. అయితే తినే అన్నంలో ఫెవికల్ కలపమంటారా నాన్నగారు? అప్పుడు మనకు మాట రావడం కాదు, వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకోవాలన్నా మాటలు రావు. ఏమంటారు? చెప్పింది చేయరా వెదవా. చంటి మీ నాన్న చూసావా? అంటే ఇన్ని రోజులు మనతో ఉన్నది నాన్న కాదా? నాకెప్పుడోనే అనుమానం వచ్చింది, చీటికి మాటికి నా చెంప వాయించడానికి చీటీలు కడుతున్నట్టుంటాడు ఆయన. అమ్మయ్యా, ఇన్ని రోజులకైనా రివీల్ చేసావు, ఈయన నాన్న కాదు బటర్ నాన్నలో బటర్ లేని నాన్నని. ఇప్పుడు అర్థమైందా? అయ్యిందే, ఆయనే మీ ఆయన, మా నాయన. సర్లే, పెరట్లో నుంచి వెళ్ళి 1/2 లీటర్ పాలు, కిలో చక్కెర, 100 గ్రాముల నెయ్యి. హర్రర్ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇంత భయపడలేదు కదా నేను. ఏడ్సావులే, చెప్పినవన్నీ మర్చిపోకుండా తీసుకురా. మరి డబ్బులు? మీ నాన్న అడుగు. లిస్ట్ ఏమో నీది, లాస్ మాత్రం నాన్నకనమాట. నాన్నగారు కొట్టుకెళ్ళాలి, డబ్బులు ఇవ్వండి. దేనికిరా? ఇది పండగ సరుకుల్లా లేదు, ఏదో పెళ్లి సరుకుల్లాగా ఉన్నాయి. ఓ పని చేయరా, నువ్వు అన్నిట్లోనూ ఒక 1/2 కేజీ తగ్గించి తెచ్చేసేయి. మరి 1/2 కేజీ ఉన్నవి 1/2 కిలో ఉన్న 1/4 కిలోకి తగ్గించేసేయి. మొత్తానికి మధ్య తరగతి తండ్రి అనిపించుకున్నారు. త్వరగా డబ్బులు ఇవ్వండి, మళ్ళీ ఏవో పనులు ఉంటాయి నాకు. లెక్క రాసుకోమని రా, తర్వాత చూసుకుంటాను. లెక్కనా? అయితే మన బొక్కలు కూడా దూచేయచ్చు అందులో. సరే నాన్నగారు. ఏయ్, అన్నిట్లోనూ మర్చిపోకుండా కొసరు అడుగు. కొంటున్నదే పిసరంతా, మళ్ళీ దాంట్లో కొసరు కూడానా? కొసరు లేకుండా వచ్చావనుకో, మీ అమ్మ వండుతున్న అన్నంలో నుండి ఎసరు తెచ్చి పోసేస్తా నీ మీద. తెస్తానులేండి. ఎరా, ఎక్కడికి వెళ్తున్నావు? పండక్కి చుట్టాలు వచ్చారురా, వాళ్ళ కోసం సరుకులు కొనడానికి వెళ్తున్నాను. ఇంతకీ మీ ఇద్దరు ఎక్కడికి? చూస్తే తెలియట్లేదా? వావ్, సూపర్గా ఉన్నారా గాలిపటాలు. అందుకే పట్టుకొని పోటీకి వెళ్తున్నాం. అవునా, నేను కూడా వస్తానురా సీను. ఉత్త చేతులతో వచ్చిన వాడు ఊరపంది. ఈ సామెతని ఇందాకే విన్నానురా రాహుల్. నేనేం ఉత్త చేతులతో రాను, సరుకులతో పాటు గాలిపటం కూడా కొంటాను. సరే అయితే కొనుక్కొని గ్రౌండ్కి వచ్చేయి. Few minutes later. ఏరా, ఇంట్లో బంధువులు ఉన్నారన్నావు, మరి ఇలా బయటకు వచ్చేసే వాళ్ళేమనుకోరా? వాళ్ళు బంధువులు కాదురా సీను, బందూకులు. ఎదురుగా ఉన్నామనుకో అలా 24 గంటలు పేలుతూనే ఉంటారు. అటు చూడరా చెంటి. ప్రతాపు, నీ కైటు భలే ఉందిరా. మరేమనుకున్నావు,
అసలే మా నాన్న దుబాయ్లో ఉన్నాడు. అంటే ఇది దుబాయ్ నుంచి వచ్చిందా? మరి ఇంకేమనుకున్నావు? అందుకే చాలా బాగుంది. గాల్లోకి ఎగరేస్తే ఇంకా బాగుంటుంది. అసలు దీని ముందు ఈ లోకల్ గాలిపటాలని వేస్ట్ రా. చెప్తున్నాను కదా, పోటీ కనుక మొదలైందనుకో దీని ముందు అన్ని గాలిపటాలు గాలి కొట్టుకొని పోవాల్సిందే. చూసావరా చంటి ఆడి గర్వం? ఏయ్ ఆడి ఇదే వస్తున్నాడు. ఏరా మీరు ఇంకా ఈ గాలిపటాలు ఎగరేసుకుంటున్నారా? అసలే మనం దుబాయ్లో ఉన్నాడు. మీరు ఎలాగో దుబాయ్ చూడలేరు కదా, కనీసం అక్కడి నుంచి వచ్చిన నా గాలిపటాన్నైనా చూడండి. ఒరే సీను, ఎలకకి తోకున్నంత మాత్రాన గాల్లో ఎగురుతుందేంట్రా? ఎగరదురా చంటి. ఎగరాలంటే ఏం చేయాలి? ఎలకకి రెక్కలు తగిలించి ఎగరేసే వాళ్ళు రావాలి. కరెక్ట్గా చెప్పావురా. చేతులు గాలిపటం పెట్టుకున్న ప్రతి ఒక్కడు దాన్ని రెక్కల గుర్రంలాగా ఫీల్ అయిపోతాడు. కానీ దాన్ని ఎగరేసే వాళ్ళు సత్తా ఉంటేనే ఆడిది రెక్కల గుర్రమా లేదా రెక్కలు కట్టిన ఎలక అని అర్థమవుతుంది. రే చంటి, ఒడియమ్మ బంటి, ఎందుకు రారా ఎగురుతావు? ఆ ఎగిరేదేదో నాతో పోటీకి దిగి గాలిపటాన్ని ఎగిరి నీ దుబాయో నా గల్లీనో తేలిపోవాలి ఈరోజు. చంటి అలాగే పైకిళ్ళు. ఆడు వెనకే వస్తున్నారా, తెంపి పడేవాడిది. మూర్తి ఆపు. ఛా, జస్ట్ మిస్. లేకపోతే ఆడు గాలిపటం దిగి నేల మీద పడేది. అయినా మీరేంటి సార్, ఇక్కడ ఏమైనా కోళ్ళ పందాలు పేకాట్లు జరుగుతున్నాయా? గాలిపటాలే కదా ఎగరేసుకుంటున్నాం, దానికి కూడా అడ్డం వచ్చేయాలా మీరు? అయినా ముందు తాగి రోడ్డు ఎక్కితే పట్టుకోవాలి, కానీ పండగ పూట గాలిపటాలు ఎగరేస్తే కూడా పట్టేసుకుంటారా? మీరేం ఎగరేస్తున్నారో మీకు తెలుసా? అది తెలియకపోవడం ఏంటి? గాలిపటం ఇంగ్లీష్ లో కైట్ అంటారు. మూర్తి దాన్ని ఇలా ఇవ్వు. చూసారా ఈ దారం ఎలా ఉందో? మీరు గాలిపటం మాత్రమే ఎగరేస్తున్నాం అనుకుంటారు, కానీ దానికున్న ఈ దారాన్ని మాంజా అంటారు. దీన్ని మీరు ఎగరేస్తున్నప్పుడు గాలికి అటు ఇటు తిరిగి రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళ గొంతుకు పట్టుకుంటుంది. చూసారుగా, ఇక్కడున్నవి ఇలా కట్ అయిపోయాయి. అలాంటిది ఇక రోడ్డు మీద అంత వేగంగా వస్తున్న వాళ్ళ గొంతును అక్కడికక్కడే తెగి ప్రాణాలు వదిలేసేంత దూరం వెళ్తున్నాయి. సార్, దీనివల్ల నిజంగా ఇలా అవుతుందని మాకు తెలీదు. అవును సార్, లేకపోతే మేమెందుకు కొంటాం? మీరు చిన్నపిల్లలు, మీకు వీటి మీద అవగాహన లేకపోవడంతో దొరికినవి కొని ఎగరేస్తున్నారు. ఇకపై కొనే ముందు ఇది మాంజానా లేకపోతే మంచిదా అని చూసుకోనండి. ది సంక్రాంతి డే. రే చంటి లేవరా. ఏంటే పండగ పూట కూడా మొద్దు నిద్ర ఏంట్రా? నిన్నంతా ఎద్దులా కష్టపెట్టి ఈరోజు మొద్దులా నిద్రపోతున్నానంటావా? మెల్లగారా, చుట్టాలున్నారు. అవునవును, గొప్ప చుట్టాలే. ఇద్దరు బ్యాగులు ఊపుకుంటూ వచ్చారు, కానీ బాధ్యతగా మన కోసం ఏమైనా తెచ్చారేంటే? ఇంటికొచ్చిన చుట్టాల దగ్గర నుంచి అలాంటివేం ఆశించకూడదురా. గొప్ప ఆదర్శ దంపతులే నువ్వు మీ ఆయన. సర్లే, అందరూ లేచి స్నానాలు చేయాలి. వెళ్ళా పని చూడు. అల్లుడు అల్లుడు అనుకుంటూ వస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో గిల్లుడు ప్రోగ్రామ్ ఉండే ఉంటుంది. ఏంటి మావయ్య? బ్రష్ చేయాలి ఖర్చు లేకుండా. అదిగో అక్కడ నీళ్లున్నాయి, నోరు పుక్కిలి చేసుకోండి ఖర్చు లేకుండా. ఉత్త నీళ్ళేనా? బ్రష్ పేస్ట్ లేదా? ఎందుకు లేవు? ఉన్నాయి, సందు చివరిలోనే కొట్టుంది, అందులో ఉన్నాయి. అబ్బబ్బా, ఇదేం చల్లరా దేవుడా! అర్జెంటుగా వేణీలతో స్నానం చేయాలి. మీ ఇంట్లో గీజర్ ఉందా? గ్రీసులు గేర్ బాక్స్ ఉండడానికి ఇదేమన్నా మెకానిక్ షెడ్డా అత్తయ్యా? వాటర్ హీటర్ ఉందా అని అడుగుతున్నాను. అదిగో అక్కడే ఉంది చూడండి. ఏంటిదా? అవునదే. కింద కట్లెట్టి సన్నగా మంట ఎట్టామనుకోండి, పైన పొగలు కక్కుతూ వేనీళ్ళు రెడీ అయిపోతాయి.
దీంతో ఎవరు స్నానం చేస్తారు? ఇప్పుడంతా కరెంటు నీళ్ళకి అలవాటు పడిపోయారు అందరూ. కరెంట్ అయినా కరెంటు నీళ్ళైనా కరెంట్ ఉన్నప్పుడే ఉంటాయి అత్త. వన్స్ కరెంటు పోయిందనుకో ఈ చలికి ఒళ్ళే కాదు పళ్ళు కూడా చెక్కబద్దం చేస్తాయి. వస్తువులు లేనప్పుడు ఇలాంటి వంకలు ఎన్నైనా చెప్తారులే. ప్రభుత్వ ఉద్యోగిని, పండగ పనులన్నీ నా చేతుల మీదగానే జరగాలి. వదినా, ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను మరిది గారు. ఏం వండుతున్నావు? వంకాయ టమాటా కూర. ఏంటి పండక్కింతేనా? పండుగ భోజనం అంటే ప్లేటు నిండిపోవాలి, అది తినలేక పొట్ట పగిలిపోవాలి. అయితే మీరు మీ ఇంటికి వెళ్ళిపోవాలి. మా అన్నయ్య ఇల్లంటే నా ఇల్లే కదరా చంటి. ఏమైంది తమ్ముడు? అనియో, పండక్కి స్వీట్ హాట్ ఏం లేవా? నిన్ననే కదా తమ్ముడు మీ వదిన గారెలు బొబ్బట్లు చేసింది. అది నిన్న, మరి ఈరోజు? నిన్న వండినవి అయిపోగానే చేసుకుందాంలే తమ్ముడు. పండుగంటే ఏవైనా 4 వెరైటీలు ఉండాలి. 4 స్వీట్లు, 4 హాట్లు, 4 రకాల కూరలు, 4 రకాల రైసులుంటేనే 4కు పండుగ భోజనం తిన్నట్టుంటుంది అన్నయ్య. 4 కూరలు చేస్తున్నప్పుడు వేరువేరుగా కలుపుకొని తింటే సరిపోతుంది కదా, మళ్ళీ 4 రైసులు ఎందుకు? అలా కాదురా చంటి. బిర్యానీ రైస్, కలర్ రైస్, ప్లెయిన్ రైస్, కర్డ్ రైస్. నా పిండాకూర రైస్. ఏంటి? ఏం లేదు బాబాయ్, ఏ రైస్ అయినా రేషన్ బియ్యంతో బ్రహ్మాండంగా ఉంటాయని చెప్తున్నాను. ఓన్లేదే అమ్మా, ఇప్పుడు వంకాయ కూర చేసావు కదా, అది వెజిటేబుల్ బిర్యానీలోకి సెట్ అయిపోతుంది. ఇక కలర్ రైస్ లోకి సాంబార్ చేసేయి, ప్లెయిన్ రైస్ లోకి పప్పు చేసేయి, ఇక కర్డ్ రైస్ లోకి ఎలాగో కర్డ్ ఉంటది కదా. ఏమంటారు నాన్నగారు? అంతేరా. ఏంటంతే? పండగ పూట ముక్క లేకుండా ముద్దెలా దిగుతుంది? అసలే ప్రభుత్వ ఉద్యోగిని, ప్రోటీన్ ముఖ్యం నాకు. పొట్టు తీసేసిన పొట్టేలు పిల్లలాగుంటాడు, ఈయనకు ప్రోటీన్ కావాలంట. చికెను, మటను, చేపలు, రొయ్యలు ఇలాంటివేం లేవా అన్నయ్య? మీరు వెళ్ళి కొనుక్కొని వచ్చేస్తే అన్నీ ఉంటాయి. ఏమండి, నోరు తెచ్చాడిగాక కాదు కూడదు అంటే బాగోదు. అయినా ఎంతసేపు? వదిన జానికి తోడుంటారు కదా, అన్ని చిటికెలో అయిపోతాయి. నేనా? నిన్న రైలు దిగినప్పటి నుంచి బుర్రంతా భోగిపెట్లా ఊగుతూనే ఉంది. నా వల్ల కాదు బాబోయ్, ఏం పని? వదినా, జానకి అసలే నీరసంగా ఉండే మనిషి. ఏ పని చేసినా ఇట్టే అలసిపోతుంది. అందుకే ఇంట్లో కూడా పని వాళ్ళని పెట్టుకుంది. గొప్ప చుట్టాలే బాబు, బాధ్యతలకి వెనకుంటారు, భోజనాలకు మాత్రం ముందుంటారు. ఏవండి, మీరు వెళ్ళి చికెన్ తీసుకురండి. అనియో, నాటుకోడి తీసుకురా. బావా, ఖర్చు ఎక్కువైనా పర్లేదు, పందెం కూడా తీసుకురా. బావా, సాయంత్రం అయిందిగా, ఏం చేద్దాం? నువ్వే ఏదో చెప్పు, ఖర్చు లేకుండా. షాపింగ్కి వెళ్దామా? ఖర్చు అవుతుందేమో. పండగకు వచ్చాం, మనకేం ఖర్చు ఉంటుంది? అవునవును, నిజమే. ఇక్కడికి వచ్చే హడావిల్లో పండగ బట్టలు ఏం కొనలేదు. ఇక్కడే ఏదో ఒకటి కొనిపించుకుందాం. ఖర్చు మంది కానప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టించచ్చు రాజేశ్వరి. అంతేకాదు, పండక్కి ఎన్ని కొత్త సినిమాలు వచ్చాయో. సినిమా అంటే ఖర్చు అవుతుందేమో. బావా, పండగకు వచ్చాం, మళ్ళీ మనకేం ఖర్చు? ఏమేవ్, నా నెల జీతం ఖాళీ చేసేలాగున్నారా వీళ్ళు? ఏదో వచ్చేసి వీళ్ళని వెంటనే వెనక్కి పంపించేయాలి. ఆలోచించండి మరి. చంటి, ఏంటి బాబాయ్? థియేటర్లో ఏ సినిమాలు ఆడుతున్నాయో అడగడానికి పిలిచాడు మీ బాబాయ్. సినిమానా? రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఆడుతుంది, రాజా సాబ్. ఇష్టం ఇష్టం. ఈ ప్రభుత్వ ఉద్యోగికి ప్రభాస్ అంటే ఇష్టం. మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా ఆడుతుంది. అవునా? పైగా అందులో విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నాడు. అయితే దీనికి వెళ్దాం, బాగుంటుంది. ఏంటి ఇవేనా? ఇంకా బోల్డ్ ఉన్నాయి. రవితేజ సినిమా ఉంది.
బావా కుదిరినన్ని సినిమాలు ఇక్కడే ఉండి చూసేద్దాం. అవునవును, ఖర్చు లేకుండా ఎన్నైనా చూడొచ్చు. ఆహా, ఇలా పుణ్యమా అని నాకు సినిమాలు చూసే అవకాశం వచ్చింది. నాన్నగారు, ఆ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు. త్వరగా టికెట్లు తీద్దాం పదండి. ప్రభాస్ సినిమా హర్రర్ అంట. దాని సెకండ్ షోకి ప్లాన్ చేసుకొని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాకి వెళ్ళిపోదాం. సినిమా లేదు, షికారు లేదు. అర్జెంటుగా వాళ్ళు రిటర్న్ బస్ ఎక్కేలా చూడు. ఇప్పటికిప్పుడు ఆలోచించమంటే ఎలా? ఒక పని చేయండి, నా బుర్రకి ఏదైనా ఎరేయండి. ఎరేంట్రా ఎదవా? నా కోసం ఏదైనా చేస్తానని చెప్పండి, వెంటనే ఐడియాలు తన్నుకొచ్చేస్తాయి. నీ అమ్మ వండినవన్నీ రాత్రికి నీకే పెడతాను. ఐడియా చెప్పు. ఏహే, అవి మీరే తినుకోండి. వాళ్ళని రిటర్న్ పంపించేస్తే నన్ను సినిమాకి పంపిస్తారా? వాళ్ళని మేపడం కంటే వీని సినిమాకి పంపడం ఈజీ. సరే పంపిస్తాలే, ఐడియా చెప్పు. చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. 1 minute. హలో, మీ ఇంట్లో దొంగలు పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగిని నా ఇంట్లో దొంగలు పడ్డం ఏంటి? దొంగలకు ప్రభుత్వము పంచాంగము తెలీదు, దోచుకోవడం మాత్రమే తెలుస్తుంది. ఈ విషయం నువ్వు ఎవరికైనా చెప్తావనుకో, నీ ఇల్లు నీ ఇంటి స్థలంలో ఉండదు. హలో, మీ ఇంట్లో దొంగలు పడ్డారు. పడితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కానీ నాకు ఫోన్ చేశారేంటి ఖర్చు లేకుండా? పడింది మీ ఇంటికి పెయింట్ వేయడానికి కాదు, మీరు ఖర్చు పెట్టకుండా దాచుకున్న కాసులన్నీ కాచేయడానికి. ఈ విషయం ఎవరికైనా చెప్పావో, కాసులతో పాటు మీ ఆవిడ కాసుల పేరు కూడా ఎత్తుకెళ్ళిపోతాం. అనియో బావా, అనియో, బావా, ఏమైంది? నేను బయలుదేరుతున్నాను. నేను కూడా. హోల్డ్ ఆన్. వెళ్ళిపోయే వాళ్ళని ఆపుతున్నాడేంటండి వీడు? వచ్చేటప్పుడు చేతులు ఒప్పుకుంటూ వచ్చారు, వెళ్ళేటప్పుడు మళ్ళీ చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. మధ్యలో మీకోసం చేతులు కాల్చుకున్నాను. నా చేతిలో ఏం పెట్టరా? ఇదో ఖర్చా? తీసుకోవాలుడు. తీసుకోరాచండి. ప్రభుత్వ ఉద్యోగం అంటే పెద్దగా ఇవ్వాలి. బాయ్ బాయ్. నాన్నగారు చూసారా ఎలా వాళ్ళని అవుట్ చేశాను? ఇప్పుడు ఇవ్వండి సినిమా డబ్బులు. ముందు నువ్వే నాకు ఇవ్వరా? అందరికీ పండగ, నాకు మాత్రం ఇదిగో అంతా దండగా. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.